Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. ప్రస్తుతం మనతో గడ్డం రాజు వాళ్ళ వదిన ఉన్నారు. నిన్న తన సెల్ఫీ వీడియోలో మనం చూడడం జరిగింది. అన్న వదిన జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి పదే పదే చెప్తూ తన వీడియో చేసుకొని సూసైడ్ చేసుకున్నాడు వీడియో తీసి. సో అమ్మ తన మాటల్లో కూడా ఉంది. మేడం మీ పేరు? మేడం నా పేరు అనుష. మేడం అనుష గారు, అసలు ఏంది అసలు ఈ గొడవ? వీళ్ళిద్దరు నిన్న ఆమె మాట్లాడడం కూడా మీరు చూసారు అనుకుంటాను నేను. ఏంటి అసలు ఇట్లా గలీజ్ మాటలు తిడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, అందుకే మేము ఇట్లా రియాక్ట్ చనిపోతాడు అనుకోలేదు అంటూ కూడా మాట్లాడడం జరుగుతా ఉంది అమ్మాయి. ఇప్పుడు అబ్బాయిని ఒక అమ్మాయి అంటేనే కదా ఆమె ఇట్లా మాటలు మాట్లాడేది. అబ్బాయిని అనకుండానైతే తనైతే ఒక్క మాట కూడా అన్నారు కదా. ఇప్పుడు మనం ఏదన్నా అంటేనే వాళ్ళు మన మీదకి సీరియస్ అవుతారు. వట్టి అనేది మనల్ని అయితే కొట్టారు కదా. ఈమె మాటలు అనేది ఆయన దెబ్బలు కొట్టేది. ఆయన వాళ్ళకి పెళ్ళైనప్పటి నుంచి ఎందుకు అట్లా కూడా మీతో కూడా కలిసి ఉండకపోయేదా అమ్మాయి? అమ్మాయి వచ్చినప్పుడల్లా మంచిగానే ఉండేది, చేసేది. కాకపోతే ఊకే పోదాంపా ఉండడం ఇష్టం లేదు, పోదాంపా అని అనేది. ఇక అయినా కూడా సరే ఇక దీనికి ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు అని అయినా కూడా ఏమనపోయేది. సరే అమ్మాయి నేను పోతానని తీసుకొని పోయేది, చేసేది. ఇక అక్కడికి పోయినాక వాళ్ళు ఎట్లుండేది అది మాకైతే తెలియకపోయేది. ఫోన్ చేసినప్పుడల్లా మంచిగా ఉన్నారంట, మంచిగానే ఉన్నాం అని అనేది. ఆ మాటలు నిజమే కావచ్చు అనుకొని మేము కూడా మంచిగానే ఉన్నారు కావచ్చు అని మేము అనుకునేది. అది ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడో మేమిద్దరం ఒక కడ కూర్చుంటే ఆమె వచ్చి ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకునేది. వాళ్ళిద్దరి మధ్యలో మేము ఎందుకని మేము కూడా సైలెంట్ గా ఉండేది. ఇంకా ఆమె ఇప్పుడు పైగా ఏమని అంటుంది, మారాలే నాకు వేసింది, మారాలే ఇట్లా చెప్పింది నా మీద. ఇప్పుడు నేను ఒక్కదాన్ని నేను మంచిగా ఉన్నా ఆమె దృష్టిలో. నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంటే ఆమెనేమో సరే నువ్వు కూడా మంచిగా ఉండు, నిన్ను కూడా మంచిగానే చూసుకుంటారు. ఆమె వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అన్నట్టుగా మొహం ఇట్లా పెట్టుకొని నేను కూడా పని ఆమెకి ఏం పని కూడా చెప్పపోయా. అయ్యో సిటీలు ఉన్నది, ఏ పని ఆమెకు అత్తదో రాదే, ఆమె నాకు ఎత్తేం చేయకుంటది, ఆమె లేచే వరకు పని అంతా చేసుకొని ఉంది. అట్లాంటిది ఇప్పుడు నా మీద భూమికి ఆశపడి నా మీద ఇట్లా నన్ను రాకుండా చేసింది అని నా మీద అది వస్తుంది. ఇప్పుడు లేని అంటే ఇప్పుడు వాళ్ళ డైరెక్ట్ నిన్న చెప్పడం జరిగింది కదమ్మా, మా ఫ్యామిలీ మెంబర్స్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, తట్టుకోలేకనే నాతో కాదమ్మా అని చెప్పి మీ అందరి పేర్లు కూడా చెప్పడం జరిగింది. అన్న వదిన పిల్లల్ని బాగా చూసుకోండి అని చెప్పి సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి చనిపోయినాక లాస్ట్ చివరి చెప్పు కూడా వాళ్ళు రాకపోవడం అనేది అది ఆమె గురించి. ఇక నేను ఇట్లా నా బాధ నేను ఇక ఆవేశం అనేది ఆపుకోలేకపోయినా. ఎవరైతే నా మరిదైతే నా తమ్ముడైతే అన్న అయితే నువ్వు రావా చేయవా అని అన్నందుకు ఆహా ఈమె కూడా నన్ను అంటుంది అని ఆ ఇంటెన్షన్ తోటి సరే నా మీద చెప్పుకున్నా నాకు ఏ అభ్యంతరం లేదు, నాకు పడిపోయేది ఏమీ లేదు, చేసేది ఏమి లేదు. ఆ భగవంతుడు ఉన్నాడు, మేమున్నాం. మా రాజుకైతే ఒక న్యాయం జరగాలి అంతే, దాన్ని శిక్ష పడాలి. అది ఒక్కటి మేము కోరుకుంటాం. నా మీద ఎన్ని నిందలన్నా పుట్టించుకొని ఏమన్నా చేసుకొని నేను ఎలాంటి దాన్ని నా భర్తకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని ఎలాంటి దాన్ని అని. ఒక్క తెవతో వచ్చి మధ్యలో పుల్ల పెట్టినంత మాత్రాన అదేం కాదు. మా వాళ్ళకు నేను కూడా అదే చెప్తాను. మా వాళ్ళు అదేవతో చేసి ఇట్లా అట్లా అని చెప్పినంత మాత్రాన అదైపోదు. మనం అందరం మంచిగా ఉండాలి, గైనకు ఒక్కనికి న్యాయం జరగాలన్నదే మాది ఒక్క కోరిక అంతే. దానికి శిక్ష పడాలి. నా భర్త నట చిన్నప్పుడు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి కూడా వీళ్ళు మధ్యలో జరిగింది ఒకటైతే జరిగిన దాని గురించి వేరే విషయాలు మాట్లాడతారు. ఆ పైసలు కూడా అదేదో తెలియని వయసులో నా భర్త వేయవచ్చు, దానికి కూడా వాళ్ళు డబ్బులు కట్టిరు అయిపోయింది. ఆ దాన్ని ఈ మధ్యలో లాగుతారు. వానికి కూడా ఇదే కారణంగా శిక్ష పడాలి నా భర్తకు. అదొక్కటి చెప్పండి, నాకు చెప్పండి. ఆయన ఏదో అయిపోయింది చేసిండు, దానికి అయిపోయింది దానికి విషయం ఏంది? ఇంట్లో పర్సన్ చనిపోయి మీరు బాధపడుతున్నారు, అవన్నీ పాత విషయాలన్నీ. ఆ పాత విషయాల అంటే ఇప్పుడు ఈమె చేసింది వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ పిన్నికి తెలుసు, వాళ్ళ అమ్మకు తెలుసు, వాళ్ళ అన్నలకు తెలుసు. ఇంకేంది కట్టుకున్నోడిని ఎట్లా చంపిర్రు అయిపోయింది. బోగరతనం చేసి చెల్లనికి సంపాదించి ఊరి మీదకి ఇడిచిపెట్టమనండి అంతే. మా మరిది ఎట్లా చచ్చిపోయిండు, మాకు
ఏది లేదు, ఉన్నది మేమే కాబట్టి వాళ్ళని మేము చూసుకునేది అది మాది మాకు. కానీ మా రాజుకు న్యాయం జరగాలి అంతే, అది ఒక్కటి మేము కోరుకుంటాను. థ్యాంక్ యూ.